బోట్లో ఉన్న వ్యక్తి తన కత్తితో తనను సముద్రంలో గుచ్చుతాడు. అప్పుడే ఒక సొరచేపని దాన్ని గుచ్చుకునేది పైకి లాగుతాడు. అప్పుడే అతని సహోదరులు దాన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తారు. కానీ ఎంత బలవంతం చేసినా అది దొరకదు. అలానే గట్టిగా పట్టుకొని తన దగ్గర ఉన్న కత్తితో దాని కడుపులో అనేది గుచ్చుతారు. అప్పుడే తన కడుపులో తిని ఉన్న చిన్న చేపలు అనేది బయటికి వస్తాయి. అందులో ఒక చేపని తీసుకొని నోట్లో వేసుకుంటాడు. మిగతా చేపలను తన దగ్గర ఉన్న సాక్సులతో తన భద్రపరుచుకుంటాడు. భద్రపరుచుకున్న చేపలను రేపటి కోసం దాచుకొని తన బోట్లో ఉన్నప్పుడు తన దగ్గర ఉన్న చేపలు అనేది ఆ వాసనకు వస్తాయి. రాత్రి వేళలో తను మొహం కడుక్కుంటూ ఉంటే అప్పుడే ఒక సొరచేపని తన చేతిని పట్టుకుంటుంది. పట్టుకోగానే తన పక్కన ఉన్న వ్యక్తి లాగుతాడు. అప్పుడే తన దగ్గర ఉన్న పిస్టల్తో కాలుస్తాడు. అలానే మరుసటి రోజు వాళ్ళు నీరసంగా ఉన్నప్పుడు ఒక పక్షి అనేది వస్తుంది. ఆ పక్షిని తన దగ్గర ఉన్న తూటాతో కాలుస్తాడు. అప్పుడే ఆ పక్షి కింద పడుతుంది. దాన్ని పట్టుకోవడానికి తను సముద్రంలో దూకి దాన్ని అయితే తీసుకొని వస్తాడు. వచ్చిన తర్వాత దాని వెనకనే ఒక చిన్న సొరచేప అనేది వస్తుంది. అప్పుడే వేరే వ్యక్తి అతన్ని లాగుతాడు. తన లైఫ్ను కాపాడుకుంటాడు. అలానే వారు రోజు అలానే గడిచేది. ఒక రోజు అతనికి చావు మీద విరక్తి వస్తుంది. అలానే తన దగ్గర ఉన్న వాటర్ను తాగాలని ట్రై చేస్తాడు. కానీ అవి ఉప్పు నీటి కావడంతో వాళ్ళు దాన్ని తాగలేకపోతారు. తన పక్కనున్న వ్యక్తి చెప్తాడు మనం తాగకూడదనేది. వాళ్ళు అలానే జీవితాన్ని కొనసాగించాలని అనుకుంటారు. అప్పుడు తన దగ్గర ఉన్న షూని తీసి దాన్ని 2 భాగాలుగా చేసుకొని వాళ్ళు పడవను నడపాలని ట్రై చేస్తారు. అది ఆ వ్యక్తికి ఎంతో మంచిగా అనిపించి దాన్ని చేస్తాడు. దాంతో వాళ్ళు తిప్పను దొబ్బుకుంటూ వెళ్తారు. అలానే వెళ్ళడం వల్ల వాళ్ళకి శక్తి నశించి అందులో ఒక వ్యక్తి అయితే మరణిస్తాడు. వాళ్ళకు అర్థమవుతుంది ఇలా అయితే చాలా కష్టమని. అప్పుడు ఉప్పు నీటిని తాగాల్సి వస్తుంది. అతనైతే తాగుతాడు. తర్వాత తన దగ్గరలో ఒక తీరం కనిపిస్తుంది. తీరం కనపడగానే వాళ్ళైతే ఎంతో ఉత్సాహంగా దొబ్బుతారు. కానీ వాళ్ళకి శక్తి లేనందువల్ల వాళ్ళు అలానే ఉంటారు. తర్వాత అల్లాల దగ్గరికి వచ్చేసరికి ఆ తిప్పని అనేది దొబ్బేస్తుంది. అలా వాళ్ళు ఒక ఓడికైతే చేరతారు. ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి ఫ్రెండ్స్. బోట్లో ఉన్న వ్యక్తి తన కత్తితో తనను సముద్రంలో గుచ్చుతాడు. అప్పుడే ఒక సొరచేపని దాన్ని గుచ్చుకునేది పైకి లాగుతాడు. అప్పుడే అతని సహోదరులు దాన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తారు. కానీ ఎంత బలవంతం చేసినా అది దొరకదు. అలానే గట్టిగా పట్టుకొని తన దగ్గర ఉన్న కత్తితో దాని కడుపులో అనేది గుచ్చుతారు. అప్పుడే తన కడుపులో తిని ఉన్న చిన్న చేపలు అనేది బయటకు వస్తాయి. అందులో ఒక చేపని తీసుకొని నోట్లో వేసుకుంటాడు. మిగతా చేపలను తన దగ్గర ఉన్న సాక్సులతో తన భద్రపరుచుకుంటాడు. భద్రపరుచుకున్న చేపలను రేపటి కోసం దాచుకొని తన బోట్లో ఉన్నప్పుడు తన దగ్గర ఉన్న చేపలు అనేది ఆ వాసనకు వస్తాయి. రాత్రి వేళలో తను మొహం కడుక్కుంటూ ఉంటే అప్పుడే ఒక సొరచేపని తన చేతిని పట్టుకుంటుంది. పట్టుకోగానే తన పక్కన ఉన్న వ్యక్తి లాగుతాడు. అప్పుడే తన దగ్గర ఉన్న పిస్టల్తో కాలుస్తాడు. అలానే మరుసటి రోజు వాళ్ళు నీరసంగా ఉన్నప్పుడు ఒక పక్షి అనేది వస్తుంది. ఆ పక్షిని తన దగ్గర ఉన్న తూటాతో కాలుస్తాడు. అప్పుడే ఆ పక్షి కింద పడుతుంది. దాన్ని పట్టుకోవడానికి తన సముద్రంలో దూకి దాన్ని అయితే తీసుకొని వస్తాడు. వచ్చిన తర్వాత దాని వెనకనే ఒక చిన్న సొరచేప అనేది వస్తుంది. అప్పుడే వేరే వ్యక్తి అతన్ని లాగుతాడు. తన లైఫ్ను కాపాడుకుంటాడు.